హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మనకి పెళ్ళిళ్ళల్లో చేసే ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అదే ప్రాసెస్లో ఎలా ఉప్మా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. మరీ థిక్గా కాకుండా లూజ్గా ఎలా చేస్తారో చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 2 గ్లాసుల వరకు గోధుమ రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసుకొని వేయించుకోవాలి. రవ్వ వేయించే ముందు అందులో ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా సిమ్లో రవ్వను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని అందులో శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని చిటపటలాడాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అవి కొంచెం వేగే వరకు వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఆయిల్లో వేయించుకోవాలి. అప్పుడే వాడికి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులోకి మనం ఒక క్యారెట్ని కట్ చేసుకొని వేసుకోవాలి. మీ దగ్గర ఇంకా ఏమైనా వెజ్జెస్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. క్యారెట్ కొంచెం మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. క్యారెట్ త్వరగా మగ్గుతుంది. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 to 5 minutes అలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర, ఒక టమాటో కట్ చేసి వేసుకోవాలి. టమాటో కూడా మొత్తం మగ్గే వరకు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. టమాటోతో పాటు క్యారెట్ కూడా మంచిగా మగ్గుతుంది. క్యారెట్ కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా క్యారెట్ని వేసుకొని క్యారెట్ హాఫ్ మగ్గాక టమాటోని వేసుకోవాలి. అప్పుడు 2 సమానంగా కుక్ అవుతాయి. ఇప్పుడు ఇవన్నీ మగ్గాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి మనం 1 గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా, ఉప్మా రవ్వ. 1 గ్లాస్కి 5 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. అప్పుడే మనకి పెళ్ళిళ్ళలో చేసే ఉప్మా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి మీరు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా అన్ని వాటర్ వేసుకున్నాక ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో సాల్ట్ వేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మరగడం అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో ఇలా మరుగుతున్నప్పుడే మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి. రవ్వ వేసుకుంటూ ఫాస్ట్గా కలపాలి ఫ్రెండ్స్, లేకపోతే ఉండలు కట్టి పిండి ముద్దల్లాగా ఉంటాయి. ఇలా ఫాస్ట్గా కలుపుకుంటే ఉండలు లేకుండా ఉంటాయి. చూడండి, మనకైతే ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఉడికిన తర్వాత కొంచెం దగ్గరికి వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 5 to 10 minutesలో అయితే మనకైతే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఉప్మా ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా ఉడుకుతున్నప్పుడు క్యాప్ పెట్టుకొని ఒక 2 to 3 minutes వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఉప్మా అయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. మనం దించుకున్నాక ఇంకా కొంచెం దగ్గరగా వస్తుంది. సో ఇదే పొజిషన్లో మనం గ్యాస్ ఆఫ్ చేసి దించుకోవాలి. అప్పుడే మనకి ఉప్మా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఉప్మా ఇలా పల్చగా తినడం ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. ఉప్మా అయ్యాక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.